మల్లేశం సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందులో ప్రియదర్శి హీరోగా యాక్ట్ చేశాడు. అతనికి స్నేహితుడిగా యాక్ట్ చేసిన నటుడు ఆడియన్స్లో మంచి గుర్తింపే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఆ తర్వాత పలాస సినిమాలో కూడా కనిపించాడు. ఇతను పలాసలో యాక్ట్ చేశాడు. తర్వాత సడన్గా ఇతనికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. ఈ తెలంగాణ నుంచి వచ్చినటువంటి నటుడు ఇతను. పెంబర్తిలో చదువుకున్నాడు. అక్కడి నుంచి ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించాడు. టాలెంట్ ఉంది. నటుడిగా ఒక గుర్తింపు దొరికిన తర్వాత ఒక అద్భుతమైన అవకాశం దొరికింది పుష్ప సినిమాలో. అల్లు అర్జున్ నటించినటువంటి పాన్ ఇండియా మూవీ పుష్పలో సుకుమార్ డైరెక్షన్లో, పైగా హీరో స్నేహితుడిగా కనిపించేటువంటి ఒక క్యారెక్టర్. అది అతనికి విపరీతంగా పేరు తీసుకొచ్చింది. నిజానికి మల్లేశం సినిమా కానీ పలాస కానీ తీసుకురానంత క్రేజు ఈ సినిమా తీసుకొచ్చింది. ఆ ఆర్టిస్ట్ పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, జగదీష్ అతని పేరు. కేశవగా మనకి పుష్పలో కనిపిస్తాడు. ఇతనికి ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రకరకాల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు అతను. ఇప్పుడు అతనికి సడన్గా అతని మీద ఒక కేసు ఒకటి ఫైల్ అయింది అనేది సెన్సేషన్గా మారింది. కేసు ఏమిటి? రకరకాల కథనాలు ఉన్నాయి కేసుకి సంబంధించి. అంటే ఒక జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య అనేది ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఈయన హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఒక అమ్మాయితో పరిచయం ఉంది. తనతో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ ప్రేమ వికటించింది. ఆయన అంటే రిజెక్షన్ మూడ్లో ఉన్నాడు ఇతను. ఆ అమ్మాయిని పక్కకి పెట్టేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ అమ్మాయి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి తండ్రి కేసు పెట్టాడు అనేది ఒక వెర్షన్. అలాగే ఇంకొక వెర్షన్ ఏంటంటే, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఓపెన్ చేస్తాను, ఆ అమ్మాయికి ఇంకెవరితో కూడా సంబంధం ఉంది, దాన్ని తను బయట ప్రపంచానికి దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఏవో తన దగ్గర ఉన్నాయని వాటిని బయట పెడతానని తను బెదిరించాడు. ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ బ్లాక్మెయిల్ చేయటం వలన ఆ అమ్మాయి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది అనేది ఒక వెర్షన్. ఈ రెండు విషయాల్లో ఏది నిజం అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. కానీ విషయం అయితే బయటకు వచ్చేసింది. అతను అరెస్ట్ అయ్యాడు అని. పుష్ప పార్ట్ 2 షూట్ అయితే జరుగుతోంది, హెక్టిక్గా జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక జాతర సన్నివేశం తీసే క్రమంలో అల్లు అర్జున్ దానికి విపరీతంగా ట్రైన్ అయ్యి తన్ని తాను కష్టపెట్టుకుని అందులో యాక్ట్ చేశాడు. ఆ సందర్భంగా ఆయన బాడీ విపరీతంగా పెయిన్స్ గురైంది. పర్టికులర్గా వెన్ను నొప్పి వచ్చింది. దాంతో కొంత రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. ఆ రెస్ట్ మోడ్లో ఆయన ఉన్నప్పుడే దానికోసమని కొంత ఆపారు షూటింగ్. ఆ టైంలో ఈ గొడవ ఒకటి మొదలైంది అనేది వినిపిస్తున్నటువంటి కథనం. ఏదేమైనా కానీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత స్థాయి పెరిగిన తర్వాత అంతకుముందు పరిచయస్తుల్ని పక్కకి నెట్టేయటం అనేది జనరల్గా ఇండస్ట్రీలో జరిగే వ్యవహారమే, కామన్ థింగ్. దానిలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయమేం లేదు అన్న పద్ధతిలో 100 మంది మారుతున్నారు ఈ కేసుకు సంబంధించి. అతనికి ఇమేజ్ వచ్చేసింది. రెండోది, అతనికి వచ్చినటువంటి క్రేజ్ని దెబ్బకొట్టడానికి ఈ కేసులో ఇరికించారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ప్రధానంగా అమ్మాయి ఫాదరే కంప్లైంట్ చేశాడు. తను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పరిచయంలో ఉన్నారు వాళ్ళిద్దరూ అని. ఆ పరిచయం ప్రేమగా మారింది. వాళ్ళిద్దరూ మధ్య ప్రేమ నడిచింది. తను నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు రావటము, గుర్తింపు పొందటము, ఈ క్రమం కంటే కూడా పర్టికులర్గా పుష్ప సిరీస్లో పుష్ప పార్ట్ 1 అలాగే పార్ట్ 2లో ఆ క్యారెక్టర్ క్యారీ ఫార్వర్డ్ అవటం, దీంతో ఒక పాన్ ఇండియా క్రేజ్ వచ్చి ఎప్పుడైతే ఆర్టిస్ట్గా తనకు విపరీతమైన ఎలివేషన్ వచ్చి అవకాశాలు పెరిగాయో, దీంతో అతను వీళ్ళని పట్టించుకోవడం మానేశాడు. తన స్థాయి పెరిగింది అనుకున్నాడు. ఆ తొలి రోజుల్లో తనకు ఎవరైతే హెల్ప్ చేశారో, ఎవరైతే తనతో ట్రావెల్ అయ్యారో వాళ్ళందరినీ పూర్తిగా పక్కకి నెట్టేసి కొత్త ప్రపంచంలోకి తన్ని తాను షిఫ్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం, అంటే అప్గ్రేడ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు అతను. అందుకని ఈ అమ్మాయి ఆ విషయాలన్నీ మాట్లాడటం వలన
ఈ ఈ నెపం అంటే ఒక రకంగా అమ్మాయి మీద ఒక అంటే ఒక అభాండం వేసి దానికి సంబంధించిన ఆధారాలు ఏవో తన దగ్గర ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, అది ఏ ఫొటోస్ అయినా కావచ్చు, ఇది నా దగ్గర ఉంది, ఈ రకమైనటువంటి కథనం నేను బయటకి మార్కెట్లోకి పంప్ చేయగలను అని కనుక అతను అంటే టెన్షన్ అయి ఉండొచ్చు. ఒకవేళ అది వాస్తవం అయినప్పటికీ బ్లాక్మెయిల్ చేయటం తప్పు. ఒకవేళ వేరే సంబంధం ఉంది ఆ అమ్మాయికి అనుకున్నప్పటికీ దానికి సంబంధించి నేను బయట పెడతాను, నన్ను వదిలిపెట్టకపోతే అనటం కరెక్ట్ కాదు. అది ఏదైనా డెమోక్రటిక్గా డిస్కస్ చేసి సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నేను నిన్ను ఇబ్బంది పెడతాను అన్న పద్ధతిలో వ్యవహరించటం, అది కొంచెం డోస్ పెంచి బిహేవ్ చేయటం, ఇలాంటిది ఏదో జరిగి ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇప్పటివరకు ఆ రెండు కథనాల మధ్య కామన్గా కనిపించేటువంటి విషయాలని పట్టుకుని గనక అనలైజ్ చేస్తే ఎక్కడో కొంత ఇతను హై హ్యాండెడ్గా వెళ్ళాడు అనేది అయితే అర్థమవుతుంది. దీంతో ఫైనల్గా అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేది రెండు కథనాల్లోనూ కామన్గా ఉన్నటువంటి వ్యవహారం, అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేది. సో సూసైడ్ చేసుకుంది కాబట్టి కేసు గట్టిగానే ఉంటుంది. ఏదో మేరకు సాక్ష్యాధారాలు ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే వీటిని మేనేజ్ చేసుకుని కోర్టులో ఆయన తర్వాత బయటపడతాడు అనేది వేరే గొడవ. చాలామంది కమెడియన్స్ ఇలా గుర్తింపు వచ్చిన తర్వాత ఇలా కేసుల్లో ఇరుక్కొని జైళ్ల పాలవటం అనేది మనం అనేక మందిని చూసాం, చిత్రం సీను లాంటి వాళ్ళని. అలా అయిపోతుందా కేశవ జీవితం? అంటే కేశవ అంటే ఇతనికి ఆ సినిమాలో ఉన్నటువంటి పేరు, అతన్ని దాదాపుగా అదే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఏమైపోతుంది జగదీశుడి జీవితం? నటుడిగా ఇతను అంటే ఇప్పుడే రైజ్ మొదలైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి కేసులు రావటం ఏమైపోతుంది అతని కెరియర్? నటుడిగా అతని టాలెంట్ గుర్తించినటువంటి ఆడియన్స్ పడుతున్నటువంటి ఆందోళన ఇది. మంచి టాలెంటెడ్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు, ఎవరి ఆర్టిస్టు అని సెర్చ్ చేసే దాకా తీసుకెళ్ళాడు చేతుల్ని. ఇంత క్యూరియాసిటీ కలిగించినటువంటి ఆర్టిస్ట్ ఇలాంటి విషయాల్లో కొంచెం సంయమనంతో, కొంచెం పెద్ద మనిషి తరహాగా నలుగురిని కలుపుకుని వ్యవహరించుంటే అసలు ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఏదైనా సరే ఒక సమాజం నుంచి ఇంకొక సమాజంలోకి తన్ని తాను అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు యువతల సమాజంలో కూడా తన పట్ల నెగిటివ్ అభిప్రాయాలు లేకుండా చూసుకోవటం అనేది ఖచ్చితంగా అవసరం. ఇది లౌక్యం. ఈ లౌక్యం చాలామంది లేకపోవడం వలన దెబ్బతినే వాళ్ళు ఉంటారు, అన్ని సొసైటీల్లోనూ ఉంటారు వీళ్ళు. అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంటారు. అలా అక్కడ ఎక్కువ ఉండటం వలన ఇది జరుగుతోంది. ఏదంటే ఈ పర్టికులర్గా ఇతని జగదీష్ వ్యవహారం ఇలా జరగటం వెనకాల ఇమ్యాచ్యూరిటీ, అతని అపరిపక్వత ఉంది. ఏదేమైనా అతను అంత దూరం లాగకుండా ఉండాల్సింది, దాన్ని మొదట తెంచేసుకుని ఉండాల్సింది. ఎనీహౌ జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికీ కోర్టులో నిజం ఒప్పేసుకుని కొంత జెన్యూన్గా శిక్ష ఏదైనా పడితే దాన్ని అనుభవించి రాక తప్పదు. లేదు కంటెస్ట్ చేస్తారు, జనరల్గా ఇలాంటి వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, దాని మీద నేను నేరం చేయలేదని మాట్లాడతారు, ఖండిస్తారు, ఫైనల్గా సాక్ష్యాలని మేనేజ్ చేస్తారు, కేసు కొట్టించుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను అనే ఇమేజ్ చాటున జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది ఏదైనా జరగచ్చు, రెండిట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. కానీ కెరియర్కి అయితే ఇబ్బంది కలగటం తప్పదు. డెఫినెట్గా ఈ కేసు తాలూకా ప్రభావం అతని కెరియర్ మీద పడే అవకాశం బలంగా ఉంది. కాబట్టి జగదీష్ కొంచెం కెరియర్ పట్ల మేనేజ్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వేరు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రాన టేక్ ఇట్ గ్రాంటెడ్గా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. తప్పు అంటే చట్ట ప్రకారం తప్పు అని కూడా అనుకోనక్కర్లేదు. అవతల మనిషిని ఇబ్బంది పెట్టి అవతల మనిషిని నేను చనిపోవాలి అనేటువంటి ఆలోచన దాకా అవతల మనిషిని తీసుకెళ్లేంతగా కార్నర్ చేయటము, ఇబ్బంది పెట్టడము ఎవరు చేసినా తప్పే. అది ఒక నటుడు చేసినా, నటి చేసినా, ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇండస్ట్రీలో వెతికితే చాలా దొరుకుతాయి, అనేకం ఉన్నాయి. కాబట్టి అందులో ఇది ఒకటి కాకుండా దీన్ని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే
ఖచ్చితంగా ఉంటుంది. ఏమైపోతుంది జగదీశుడి జీవితం నటుడిగా ఇతను అంటే ఇప్పుడే రైజ్ మొదలైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహారాలు ఇలాంటి కేసులు రావటం ఏమైపోతుంది అతని కెరియర్. నటుడిగా అతని టాలెంట్ గుర్తించినటువంటి ఆడియన్స్ పడుతున్నటువంటి ఆందోళన ఇది. మంచి టాలెంటెడ్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు, ఎవరి ఆర్టిస్టు అని సెర్చ్ చేసే దాకా తీసుకెళ్ళాడు చేతుల్ని. ఇంత క్యూరియాసిటీ కలిగించినటువంటి ఆర్టిస్ట్ ఇలాంటి విషయాల్లో కొంచెం సంయమనంతో కొంచెం పెద్ద మనిషి తరహాగా నలుగురిని కలుపుకుని వ్యవహరించుంటే అసలు ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఏదైనా సరే ఒక సమాజం నుంచి ఇంకొక సమాజంలోకి తన్ని తాను అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు యువతల సమాజంలో కూడా తన పట్ల నెగిటివ్ అభిప్రాయాలు లేకుండా చూసుకోవటం అనేది ఖచ్చితంగా అవసరం. ఇది లౌక్యం. ఈ లౌక్యం చాలామంది లేకపోవడం వలన దెబ్బతినే వాళ్ళు ఉంటారు, అన్ని సొసైటీల్లోనూ ఉంటారు వీళ్ళు. అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంటారు. అలా అక్కడ ఎక్కువ ఉండటం వలనే ఇది జరుగుతోంది. ఏదంటే ఈ పర్టికులర్గా ఇతని జగదీష్ వ్యవహారం ఇలా జరగటం వెనకాల ఇమ్యాచ్యూరిటీ, అతని అపరిపక్వత ఉంది. ఏదేమైనా అతను అంత దూరం లాగకుండా ఉండాల్సింది, దాన్ని మొదట తెంచేసుకుని ఉండాల్సింది. ఎనీహౌ జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికీ కోర్టులో నిజం ఒప్పేసుకుని కొంత జెన్యూన్గా శిక్ష ఏదైనా పడితే దాన్ని అనుభవించి రాక తప్పదు. లేదు కంటెస్ట్ చేస్తారు, జనరల్గా ఇలాంటి వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, దాని మీద నేను నేరం చేయలేదని మాట్లాడతారు, ఖండిస్తారు, ఫైనల్గా సాక్ష్యాలని మేనేజ్ చేస్తారు, కేసు కొట్టించుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను అనే ఇమేజ్ చాటున జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది ఏదైనా జరగచ్చు, రెండిట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది. కానీ కెరియర్కి అయితే ఇబ్బంది కలగటం తప్పదు. డెఫినెట్గా ఈ కేసు తాలూకా ప్రభావం అతని కెరియర్ మీద పడే అవకాశం బలంగా ఉంది. కాబట్టి జగదీష్ కొంచెం కెరియర్ పట్ల మేనేజ్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వేరు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రాన టేక్ ఇట్ గ్రాంటెడ్గా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. తప్పు అంటే చట్ట ప్రకారం తప్పు అని కూడా అనుకోనక్కర్లేదు. అవతల మనిషిని ఇబ్బంది పెట్టి అవతల మనిషిని నేను చనిపోవాలి అనేటువంటి ఆలోచన దాకా అవతల మనిషిని తీసుకెళ్లేంతగా కార్నర్ చేయటము, ఇబ్బంది పెట్టడము ఎవరు చేసినా తప్పే. అది ఎవరు, ఒక నటుడు చేసినా నటి చేసినా ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇండస్ట్రీలో వెతికితే చాలా దొరుకుతాయి, అనేకం ఉన్నాయి. కాబట్టి అందులో ఇది ఒకటి కాకుండా దీన్ని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది.